హలో ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో ఉన్నదని ఆహ్వానిస్తున్నాను. ప్రభువులో మీరందరూ ఆనందిస్తూ ఆయనలో బలపరచబడుతున్నారని, విశ్వాస జీవితంలో ప్రభువుతో ఒక చక్కటి అనుభవంలో మీరందరూ కొనసాగుతున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకున్నాను. మహోన్నత జీవంగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ప్రతిరోజు మీ నూతన వాత్సల్యం మా జీవితంలో అనుభవిస్తూ కంటికి రెప్పలా మమ్మల్ని కాచి కాపాడి సమర్పిస్తూ గడిచిన వారమంతా నాయన మీ సురక్షిత రెక్కల నీళ్ళు భద్రపరుస్తూ మీ వాక్కు చేత మీ ఆత్మ చేత మేము నడిపిస్తుంది. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈరోజు మీతో ధనికరం సమయాన్ని గడపాలని ఆశపడుతుండగా సహాయం చేయండి. నేను ప్రార్థనలోను, ఆరాధనలోను, వాక్యపంలోనూ తోడై నడిపించండి. మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా ముందున్న సమయాన్ని మలచమని వాళ్ళందరినీ మీ దగ్గర రక్షణ స్థలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించి కనపడతాం. ఉన్నతమైన ఆయన నామాన్ని హెచ్చిద్దాం. ఆయన మన జీవితంలో ఉన్నతుడుగా ఉండునుగాక ఎల్లప్పటికీ. హల్లెలూయా. ఉన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దొరకమైనటువంటి పాట పాడుతూ ప్రభుని స్తుతించి కనపడతాం. ఉన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. మహోన్నతుడా, నీవే నాకు జీవాధారము. ఉన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. మహోన్నతుడా, నీవే నాకు జీవాధారము. ఉన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. మహోన్నతుడా, నీవే నాకు జీవాధారము. ఆరాధనా, 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 ఆరాధనా. లాస్ట్ టైం. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. చీకటి త్రోవలో వెలుగుగా వచ్చి నన్ను నడిపితివే. శ్రమయందు నేను మొరపెట్టగానే తోడుగా నీ ఉంటివే. చీకటి త్రోవలో వెలుగుగా వచ్చి నన్ను నడిపితివే. శ్రమయందు నేను మొర్రపెట్టగానే తోడుగా నీ ఉంటివే. ఎబినేజరే, ఎబినేజరే, నన్ను నడుపుము. ఎబినేజరే,
ఆరాధన 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 కల్వరి సిలువలో రక్తము కార్చి నన్ను రక్షించితివే, పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపి నీ ప్రేమ కురిపించితివే, కల్వరి సిలువలో రక్తము కార్చి నన్ను రక్షించితివే, పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపి నీ ప్రేమ కురిపించితివే, ఎల్రోహి ఎల్రోహి సర్వశక్తుడా, ఎల్రోహి ఎల్రోహి సర్వశక్తుడా, ఆరాధన 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 ఉన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, మహోన్నతుడా నీవే నాకు జీవనాధారము, ఉన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, మహోన్నతుడా నీవే నాకు జీవనాధారము, ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. కల్వరి సిలువలో మా కొరకై మరణించి మీ రక్తాన్ని మా కొరకై చిందించి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని మీ సొత్తుగా చేసుకొని ప్రతిదినము మీ నూతన కృపతో మమ్మల్ని ఎదుర్కొంటున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. మా రక్షణ దుర్గము నీవే, మా ఆశ్రయ దుర్గము నీవే, మేము నమ్ముకొనదగిన సహాయము నీవే, మా జీవనాధారము నీవే ప్రభు. మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభు? ఎల్రోయిగా, ఎల్ షదాయిగా, సర్వశక్తిమంతుడుగా, ఎబెనేజరుగా ఇంతవరకు తోడై నడిపిస్తూ వస్తున్నందుకు నీకు వందనాలు. మాకు చాలిన దేవుడుగా మమ్మల్ని నడిపిస్తూ మా జీవితాల ద్వారా మహిమ ఘనత ప్రభావం పొందడానికి అర్హులుగా యోగ్యులుగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకే అర్పిస్తూ మా స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి.
ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువుని ఆరాధించేటువంటి క్రమంలో మీతో ఎప్పుడూ ఈ మాట చెప్తూ ఉంటాను, అనుభవపూర్వకంగా ప్రభువుని ఆరాధించాలని. అయితే అనుభవం ఎంత ప్రాముఖ్యంగా అవసరమో, ఇందులో దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ, ఆయన ఉన్నతమైన కృప, ఆయన ఉన్నతమైన ప్రణాళిక, ఉద్దేశాన్ని గ్రహించిన వారంగా ప్రభువును మనం స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. జస్ట్ ఆలోచన చేయండి. మన పాటికి మనం జీవిస్తూ ఉంటే మన పాటికి మనల్ని నశించుకోవడానికి దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే మనం దేవుని దృష్టికి ప్రియమైన వారుగా ఉన్నాము. అందుకొరకే తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తును సైతము మన కొరకు ప్రాణమునకు ప్రీతిగా ప్రేమించినటువంటి యేసుక్రీస్తును సైతం అప్పగించడానికి తండ్రి అయిన దేవుడు వెనకాడలేదంట. ఈరోజు ఆ ఉద్దేశం కనుక మనకు అర్థమైతే, ఆ ప్రేమ కనుక మనకు అర్థమైతే, ఆ వెనకలో ఉన్నటువంటి దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక కనుక మనకు అర్థమైతే కూడా ప్రభువును స్తుతించకుండా మనం ఉండలేమండి. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల కొరకు చేసేటువంటి అనేకమైన త్యాగాలు ఒకసారి పిల్లలకి కనుక అర్థమైతే, తల్లిదండ్రులు పిల్లలు ఎంతగా సన్మానించగలుగుతారో, ఎంతగా గౌరవించగలుగుతారో. ఈరోజు దేవుడు మన కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడండి. దేవుని ప్రయాసను గుర్తించకుండా మనము మన ఇష్టానుసారంగా జీవించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేవుని ప్రయాసను కనుక గుర్తిస్తే తల్లిదండ్రుల ప్రయాసను పిల్లలు గుర్తించినట్లే లెక్క. ఈరోజు తల్లిదండ్రులైనా వారి స్వార్థం కోసం ఆలోచిస్తారేమో కానీ మన దేవుడు తన స్వార్థం గురించి ఎప్పుడు ఆలోచించేవాడు కాదు. అయితే చాలామంది అనొచ్చు, దేవుడు తన కోసమే కదా మనల్ని తన సొత్తుగా మార్చుకుంటున్నాడని. అయితే ఇందులో ఆయన స్వార్థం ఉంది అని చెప్పడం కంటే కూడా నిస్వార్థంగా తన కుమారుని అర్పించి, ఇదిగో మొదట నేను ఒక చెయ్యి వేశాను, ఒక అడుగు ముందుకు వేసాను, ఇప్పుడు మీరు విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయగలరా అని ఆయన చెప్తున్నాడు. మొదట ఆయన మనల్ని ప్రేమించాడంట, దానికి రుజువుగా యేసుక్రీస్తుని మన కొరకు ఇచ్చాడంట. ఆ తర్వాత ఆయన అడుగుతున్నాడు, నీవు కూడా నన్ను ప్రేమించగలవా అని. మొదట ఆయన ప్రేమ చూపించకుండా మనల్నే ప్రేమించమని అడుగుంటే ఆయన స్వార్థపడని చెప్పొచ్చు. కానీ ఆయన ఆయనకి ఎటువంటి స్వార్థం లేదు. నిస్వార్థంగా మొదట తనే తన కుమారుని అనుగ్రహించాడు. ఈరోజు నిస్వార్థంగా ప్రభు తన ప్రేమను మన పట్ల కనపరచాడు కనుక, ఆ ఉద్దేశం కనుక మనకు అర్థమైతే, ఆ ప్రణాళిక కనుక మనకు అర్థమైతే, దేవుని చిత్తం కనుక మనకు అర్థమైతే, మనము ప్రభువుని ప్రేమించకుండా ఉండలేము, ప్రభువుని ఆరాధించకుండా ఉండలేము, ప్రభువుకు మన జీవితంలో అప్పగించుకోకుండా కూడా ఉండలేము. ఇది మన జీవితంలో జరగాలి. అది జరిగినప్పుడు మాత్రమే మనం, ప్రభువా నా జీవితంలో నీవు ఉన్నతుడిగా ఉండాలి, నా జీవితం నీకే అంకితము, నా జీవితం మీద నీవే ప్రభువుగా ఉండాలి అని చెప్పడం ప్రారంభిస్తాం. ఎందుకంటే మనం ఓనర్షిప్ మన జీవితంలో తీసుకునే కంటే కూడా మన జీవితం మీద మన దేవుడు ఓనర్గా ఉండటం చాలా మంచిది. ఆయన ఓనర్గా ఉంటే ఆయన చూసుకుంటాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. అదే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. అలా ఎప్పుడైతే నేను గ్రహిస్తానో ఆయన ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికను, ఆయన చిత్తాన్ని ఎప్పుడైతే గ్రహించడం ప్రారంభిస్తున్నానో, అప్పుడే లార్డ్ ఐ గివ్ యూ ఓనర్షిప్ ఓవర్ మై లైఫ్ అని, ప్రభువా నా జీవితం మీద నీకు అధికారం ఇస్తున్నాను అని చెప్పగలుగుతాం. అదే దేవుని ఆరాధించడం, అదే దేవుని స్తుతించడం. నా జీవితం మీద నేను ప్రభువుగా ఉండడం కాదు, నా జీవితం మీద మీరే ప్రభువుగా ఉండాలి, నా జీవితానికి నేనే రాజుగా ఉండటం కాదు, నా జీవితంలో మీరే రాజుగా ఉండాలి అని ఆయన్ని ప్రతిష్ఠించుకోవడం అనేటువంటిది చాలా గొప్ప అనుభూతితో కూడినటువంటి ఒక ఆరాధన. అటువంటి జీవిత విధానంలో మనం ఎప్పుడైతే వస్తామో నిజముగా ఆయన ఆరాధించేటువంటి అనుభవంలోకి మనం వస్తాం. అలాంటి అనుభవం మన జీవితంలో ఎల్లప్పుడూ కలగాలి. ఆయన్ను స్తుతించడం ఏదో పేరుకి కాదు కానీ, ఏదో తూతూ మంత్రంగా కాదు కానీ, ఆయన ఎవరో తెలుసుకోవడం మాత్రం కాదు, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన హృదయం ఏంటో, ఆయన మనస్సు ఏంటో, ఆయన చిత్తం ఏంటో కూడా గ్రహించిన వారంగా ప్రభువును స్తుతించే అనుభవాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంకాలం ఈ విధంగా బ్లెస్డ్ టైం విత్ జీసస్ సెషన్ ద్వారా కలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. ఈ సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ దీన్ని షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ వావ్ అనేటువంటి ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉంది. దాన్ని కూడా మీరు వీక్షించాలని మీకు మనం చేస్తున్నాను. ప్రతి శుక్ర శనివారంలో స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. దాన్ని కూడా మీరు
చక్కగా చూసి బైబిల్ని ఎలా ధ్యానించాలో అది కూడా మీరు నేర్చుకోవచ్చని మీకు మనం చేస్తున్నాను. అగైన్ నేను ఎప్పుడు చెప్పే మాట చెప్తున్నాను, బైబిల్ రీడింగ్ మనం ఎప్పుడు ఆపొద్దు, బైబిల్ని ధ్యానించడం మనం ఎప్పుడు ఆపొద్దు. సత్యమైన దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఎక్కువగా నేర్చుకుంటామో దేవుడి వాక్యం మన జీవితాల్లో నిర్మించడం ప్రారంభిస్తుంది. అయితే ఇది నేర్చుకునే క్రమంలో కరెక్ట్ పద్ధతిలో ఎలా బైబిల్ చదవాలో, ఎలా ధ్యానించాలో మనకు అర్థం అవ్వాలి. మరి ఈ స్క్రిప్చర్ టైం అయినటువంటి మెసేజెస్ను మీరు రెఫరెన్సెస్గా మీరు చూడొచ్చని మీకు మనం చేస్తున్నాం. దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో షేర్ చేయండి. ప్రతిరోజు కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక డైలీ డివోషన్, వాక్యానుసారమైన డైలీ డివోషనల్ మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు కూడా అది చదువుకొని మరి మీరు వాక్యం చదివిన తర్వాత అడిషనల్ రిసోర్స్గా మీరు ఆ డివోషనల్ చదువుకొని డివోషనల్ ప్రేయర్తో కూడా మీరు మీ దినాన్ని మీరు ప్రారంభించడం కూడా మీకు మనం చేస్తున్నాను. మరి వీటన్నిటి కోసం ప్రార్థన చేయండి. లర్న్ టు నో మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. ఇంకా దేవుని పరిచర్య విరివిగా జరగాలని ప్రార్థన చేయండి. మరి మీ ప్రార్థన అవసరం ఏమన్నా కూడా మాకు తెలియచేయండి. మరి చక్కగా మీకోసం ప్రార్థన చేసి మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడడం మేము చూడాలని ఆశపడుతున్నాం. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యం ద్వారా మనము మన జీవితాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యము మన ప్రాణాత్మ దేహములను ప్రభు కొరకు సిద్ధపరిచి లేవనెత్తగా ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక చూస్ చేసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే అపరిమితమైనటువంటి కృప. నాతో కలిసి చెప్తారా? అపరిమితమైనటువంటి కృప. ఎందుకంటే మన జీవితంలో దేవుడు అపరిమితుడుగా ఉంటే అపరిమితమైన రిసోర్సెస్ మన జీవితంలో ఇస్తాడు. మన దేవుడు లిమిటెడ్ దేవుడు కాదు అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే మన జీవితంలో ఆయన ఇస్తున్న ప్రేమ కావచ్చు, కృప కావచ్చు, దయ కావచ్చు, వాత్సల్యం కావచ్చు, కరుణా కటాక్షాలు కావచ్చు, కృపా సత్యములు కావచ్చు, ఇవి ఏవి కూడా లిమిట్లెస్గా మన జీవితంలోకి వస్తాయి. దేన్ని బట్టి వస్తాయి తెలుసా? దేవుడు మన జీవితంలో లిమిట్లెస్గా తాను కనపరుచుకోవడాన్ని బట్టే మన జీవితంలో ఇవన్నీ వస్తాయని మనం చూస్తుంది. లిమిట్లెస్గా తాను మన జీవితంలో కనపరుచుకుంటూ ఉంటే లిమిట్లెస్గా ప్రభువును ఆస్వాదించే అనుభవంలోకి మనం కూడా రావాలి. ఈరోజు ఒక్క కాన్సెప్ట్ మాత్రమే మేము ముందుకు తీసుకొస్తాను, అపరిమితమైన కృప. ఎందుకంటే దేవుని కృపను గురించి చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. గడిచిన 1-2 సంవత్సరాలుగా దేవుని కృపను గురించి చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయన కృప ఎలాంటిది, ఆయన కృప ఎలా పనిచేస్తుంది, ఎవరికి అది అందుబాటులో ఉంటుంది, చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు కొన్ని విషయాలు లోనికి డెప్త్లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనంలో గల దేవుని వాక్యం చూసుకొని మనం ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20 మరియు 21 వచనాలు దేవుని మాట నేను చదువుతున్నాను. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును, అయినను పాపము మరణమును అపరాధము ఆధారము చేసుకుని ఎలాగు ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. దేవుడి మాటలను మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక. పాపము ఎక్కడ అధికముగా ఏలుబడి చేసిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరించడం జరిగిందట. యేసుక్రీస్తు ద్వారా ఈ కృప మన జీవితంలో అపరిమితంగా దేవుడు అనుగ్రహించడం చూస్తున్నాం. దీనికి ఇది మనకు అర్థం అవ్వాలంటే మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అర్థం అవ్వాలి. ఆ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమయ్యేలా చేయడానికి ఒక మాట మీకు చెప్తాను, బాగా ఆలోచించండి. విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు తన సొత్తుగా మార్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే అబ్రాహాము అనేటువంటి ఒక వ్యక్తితో దేవుడు ఒక నిబంధనలోకి వచ్చాడు. ఇదిగో నిన్ను, నీ పిల్లలను, నీ తరములను నేను దీవిస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ నిబంధనను బట్టి ఇదిగో నేను నిబంధనకు కట్టుబడి ఉన్నాను, నేను నీ సంతానాన్ని దీవించబోతున్నాను, వారిని ఆశీర్వదిస్తాను, వారితో నేను చేసిన నిబంధనని ఎన్నటికీ మర్చిపోను అని చెప్పాడు దేవుడు. అయితే అబ్రాహాము జీవించినంత కాలంలో అబ్రాహాం దేవుడికి కొంచెం భయభక్తులు కలిగి ఆ నిబంధనలో కొనసాగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇస్సాకు కూడా మంచిగా దేవునితో నడుచుకున్న వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఇస్సాకు కుమారులు అయినటువంటి ఏసావు, యాకోబులు అక్కడ కొంచెము కాన్ఫ్లిక్ట్ వచ్చేసి ఏసావు తన జ్యేష్ఠత్వమును చిక్కుడుగాయల కోర కోసము, అంటే తన ఆకలిని తీర్చుకోవడం కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడం చూస్తాము. ఆ తర్వాత యాకోబు జ్యేష్ఠత్వాన్ని పొందుకొని మరి దేవుని చేత నిర్ణయించబడిన
అనేటువంటి ఆ నిబంధనలు కొనసాగవలసిన వారంగా ఉంటే, అయితే యాకోబు కూడా శరీరానుసారంగా జీవిస్తూ తర్వాత ఇజ్రాయెల్గా మార్చబడడం చూస్తాం. అయితే ఇజ్రాయెల్గా మార్చబడినప్పటికే యాకోబుకి 12 సంతానం మగపిల్లలు, తర్వాత ఒక అమ్మాయి దీనా అనేటువంటి ఒక అమ్మాయి కూడా కలిగింది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్గా మార్చబడక ముందే ఇంత సంతానం అతని జీవితంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు వారు కూడా శరీర సంబంధులుగానే జీవించడం ప్రారంభించారు. దేవుని నిబంధన గురించిన సరైన అవగాహన వారికి లేకపోవడం అనొచ్చు. లేకపోతే సరైన రీతిలో ఈ భక్తి పాస్ ఆన్ అవ్వట్లేదు, లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్, నిబంధన గురించిన ఇన్ఫర్మేషన్ వారికి పాస్ ఆన్ అవ్వలేదేమో అని అనిపిస్తుంది. అందుకే వారు ఒక ఇగ్నోరెన్స్ తోటి, అంటే వారు తెలియని పరిస్థితుల్లో వారు దేవుని తెలుసుకోకుండా వారు జీవించడాన్ని బట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ బానిసత్వంలో 430 సంవత్సరాలు ఉండిపోయారు. బానిసత్వంలో ఉన్నప్పుడు ఇక వారి జీవితంలో ఇక మేము ఇంతే మా జీవితం అంతా బానిస బ్రతుకులే అని వారు అనుకుంటున్న క్రమంలో దేవుడు వారి పక్షాన, దేవుడు వారికి అద్భుతంగా వారికి విడుదలను ప్రకటించడానికి మోషేని సిద్ధపరిచి తీసుకొచ్చాడు. ఇప్పుడు మోషే ద్వారా దేవుడు అక్కడ మహత్కార్యాలు జరిగించి తన బాహుబలాన్ని కనపరిచి 10 తెగుళ్ళను తీసుకొని వచ్చి మరి ఫరో మెడను వంచి 10 తెగుళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి దేవతలకు తీర్పు తీర్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలను పస్కా బలి పశువు ద్వారా విమోచించి వారిని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన రోజు వారు అక్కడి నుంచి బయలుదేరి వారు కనాను దేశం అనేటువంటి వారి కొరకు నిర్ణయించబడినటువంటి ఒక దేశానికి వారు వెళ్ళాల్సి ఉండగా, కనానుకు వెళ్ళాల్సినటువంటి క్రమాన్ని మనం ఒకటి పరిశీలించి చూస్తే వాళ్ళు ఒక మార్గం గుండా వెళ్ళాలి. అయితే చిన్నదైన మార్గం ఒకటి ఉంది. అయితే ఆ మార్గం గుండా వెళ్తే 11 రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆ మార్గంలో ఫిలిష్తీయులు అనేటువంటి వారు ఉన్నారు. ఈ ఫిలిష్తీయులు అబ్రహాము టైం దగ్గర నుంచి కూడా కొంచెం విరోధులుగా ఉన్నారు. అయితే వాళ్ళు పక్క పెట్టుకున్న వాళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టరు. అండ్ వీళ్ళంతా లక్షల కొద్ది ప్రజలు ఈ విధంగా వస్తూ ఉంటే అప్పుడు వాళ్ళైనా యుద్ధానికి వస్తారు. వీరికంటే యుద్ధం రాదు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలను యుద్ధానికి ఎక్స్పోజ్ చేసి ఫిలిష్తీయుల చేతిలో వారు హతమవడం కంటే కూడా వారిని దేవుడు వేరొక మార్గంలో కనాను దేశం వైపు నడిపించాలని కోరుకున్నాడు. ఇందులో ఇక్కడ వేరొక ఉద్దేశం కూడా ఉంది దేవుని. ఎందుకంటే ఈ ఉద్దేశం చాలా ప్రాముఖ్యంగా అవసరం. అందుకే ఈరోజు మొదట్లో కూడా ఉద్దేశం గురించి మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేరేపించడానికి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఉద్దేశం చాలా ప్రాముఖ్యంగా అవసరం. మరి యుద్ధంలో కాపాడడానికి దేవుడు ఉన్నాడు వారి పక్షాన. యుద్ధంలో జయించడానికి, ఫిలిష్తీయులను ఓడించడానికి దేవుడు వారి పక్షాన ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే వారు కనాను దేశంలోనికి వెళ్ళే లోపుగా వారికి వారసత్వంగా ఇవ్వబడేటువంటి కనాను దేశంలో వారు వెళ్ళి స్థిరపరచబడి అక్కడ స్వాధీనం చేసుకొని అక్కడ స్థిరపడేటువంటి లోపల వారి దేవుడు ఎవరో వారికి తెలియాలి. వారు సేవిస్తున్న దేవుడు ఎవరో వారికి తెలియాలి. వారు ఏ నిబంధనలో ఉన్నారో ఆ నిబంధనను పాటించేటువంటి వారుగా వారు మార్చబడాలి. అంటే ఆ నిబంధన ఏంటో, నిబంధన చేసిన వాడెవరో, నిబంధన చేసిన దేవుడెవరో వారికి తెలియాలనే ఉద్దేశంతో దేవుడు వారి కొరకు ఏం చేశాడంట, వారిని అరణ్య మార్గం గుండా తీసుకెళ్ళడం ప్రారంభించాడంట. అరణ్య మార్గం గుండా వెళ్ళాలంటే ఎర్ర సముద్రం దాటుకొని వెళ్ళాలి. ఆ తర్వాత ఆ మార్గం గుండా అరణ్యంలో వెళ్తున్నప్పుడు 40 సంవత్సరాలు పట్టిందంట వారికి జర్నీ చేయడానికి. 40 సంవత్సరాలకు పట్టేది కాదు, కాకపోతే వారి అవిధేయతను బట్టి 40 సంవత్సరాలు టైం పట్టిందంట. ఈ 40 సంవత్సరాల్లో దేవుడు వారికి తను ఎవరో తెలియజేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సీనాయి పర్వతం దగ్గరికి వారిని తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని ఇచ్చే క్రమంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే మోషేతో, ఇదిగో మోషే, ఇంతవరకు పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సర్వశక్తిమంతుడుగా నన్ను నేను కనపరుచుకున్నాను. అయితే ఇప్పుడు నుంచి యెహోవాగా నన్ను నేను కనపరుచుకుంటాను అని చెప్పాడు. అయితే నిబంధన చేసిన దేవుడు ఉన్నవాడు అని చెప్పడానికి ఆయన యెహోవాగా కనపరుచుకోవడం ప్రారంభించాడు. అందుకే తన గురించి చాలా బ్రీఫ్గా అంటే కూడా చాలా డీటెయిల్డ్గా తన ప్రజలకు తెలియజేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఎలాంటి వాడు, ఆయన నీతి న్యాయం అనుసరించి నడిచేవాడు, ఆయన కృపాబాహుల్యం కలిగిన వాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతం వహించేటువంటి దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు, ఆయన కోపపడటంలో నిదానించేటువంటి వాడు అని తాను ఆయన కనపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకొరకే ఆయన ఏం చేశాడంట, తన ప్రజలను ట్యూన్ చేసుకోవడానికి, తన స్వకీయ సంపాద్యంగా మార్చుకుంటున్న ఇజ్రాయెల్ ప్రజలకు తిరిగి దేవునితో ఒక సహవాసాన్ని, సంబంధాన్ని
ఏర్పాటు చేయడం కోసం దేవుడు ఏం చేశాడంట, ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంట. ఆ సీనాయి పర్వతం మీద ఒక ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రము అగైన్ 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, ఈ ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఎవరో ప్రజలకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ధర్మశాస్త్రం వల్ల ప్రజలు ఎవరో కూడా వారికి అర్థమవుతుంది. అంటే ఒకటే ధర్మశాస్త్రం 2 పనులు చేస్తుందని అర్థం. మొదటిదిగా ధర్మశాస్త్రము అసలు దేవుడు ఎవరు, దేవుడు ఎలాంటి వాడు, దేవునికి ఏది ఇష్టము ఏది అయిష్టము అని చెప్పేటువంటి ఒక ప్రణాళిక అందులో ఉంది. అదేవిధంగా ఈ ధర్మశాస్త్రాన్ని ఒక మనిషి చదువుకుంటే ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుస్తూనే దేవుడితో సహవాసం చేయాలంటే నేనెవరో కూడా నేను తెలుసుకొని నేను ఇలా ఉండకూడదు, దేవుడు నాతో సహవాసం చేయాలన్నా, నేను దేవుడితో సహవాసం చేయాలన్నా నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను నా పరిస్థితులు మార్చుకోవాలి అనేటువంటి ఇంకొక యాంగిల్ కూడా మనకి ఇందులో కనపడుతుంది. అయితే ఇలా ధర్మశాస్త్రం ఇచ్చి 10 ఆజ్ఞలు చెప్పేటప్పటికి మనుషులకి ఇన్ని మాటలు మేము చేయలేంలే, ఇది మా వల్ల అయ్యే పరిస్థితి కాదు, ఇందులో ఒకటి తప్పినా తప్పినట్లే అంట, ఇది మా వల్ల అయ్యే పని కాదు, ఇలా మేము నీతిగా పరిశుద్ధంగా మరి యథార్థంగా భయభక్తులు కలిగి నమ్మకంగా జీవించడం మా వల్ల కాదని చెప్పేసి వారు దాన్ని ఒక కఠినమైనటువంటి ఒక 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 పనిష్మెంట్గా దాన్ని తీసుకున్నారు చెప్పాలంటే. అయితే వారు సరైన దృక్పథంతో దాన్ని చూడలేదని మనం చూస్తున్నాం. అయితే ధర్మశాస్త్రం వలన దేవుడు ఎలాంటి వాడో తెలిసింది, మనుషులు కూడా ఎలాంటి వాళ్ళో అర్థమైంది. మనుషులు మార్చుకోవడానికి ఇష్టపడడం వల్ల దేవుడు ఎలాగూ తను మార్చుకోడు, కానీ దేవుడు కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యి నేను దీర్ఘశాంతున్నే, నేను కృప చూపించేవాడిని అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు, కానీ మనుషులు మార్చబడడానికి ఇష్టపడలేదు. అయితే ఇదే ధర్మశాస్త్రంలో కొన్ని బలులు అర్పణలో నైవేద్యాలు కూడా తీసుకురామని చెప్పాడు. మనిషి పాపం చేస్తూనే ఉన్నాడు, బలులు అర్పిస్తూనే ఉన్నారు. మనిషి పాపం చేసినంత మాత్రాన ఈ బలులు తగ్గుతున్నాయా అంటే బలులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. మనిషి పాపం చేసిన ప్రతిసారి ఒక 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 జంతువుని తీసుకురావడం, ఆ జంతువు మీద పాపాన్ని వేయడము, దాన్ని ఆ టైంకి బలిగా అర్పించడం, ఇదే జరుగుతుంది. రోజు రోజుకి ఆ బలులు ఎక్కువైపోతున్నాయి. మనిషి కూడా అంతే కదా, తను సరి చేసుకోకుండా దానికి రుసుముగా ఏదైనా చెల్లించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎగ్జాంపుల్ చూడాలంటే మనము ట్రాఫిక్ మనకు ట్రాఫిక్ చలాన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు చలాన్స్ వస్తూ ఉంటాయి? మనం కరెక్ట్గా పాటిస్తే చలాన్స్ వస్తాయా? మనం సిగ్నల్స్ జంప్ చేయకుండా ఉంటే చలాన్స్ వస్తాయా? మనము హెల్మెట్ పెట్టుకుంటే చలాన్స్ వస్తాయా? మనం అన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేస్తే మనకు చలాన్స్ వస్తాయా? లేదు, మనం క్యారీ చేయము. క్యారీ చేస్తే ఏమవుతుంది? ఏమీ రావు. అయితే క్యారీ చేయకపోతే ఏమవుతుందంటే మనకు చలాన్స్ పడతాయి. మనం చలాన్స్ కట్టుకోవడానికైనా ఇష్టమే, కానీ మనము ఆ ట్రాఫిక్ రూల్స్ మన సేఫ్టీ కోసమే అనేటువంటిది మనం ఆలోచన చేయము. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ధర్మశాస్త్రాన్ని వారికి తగినట్లుగా మలుచుకొని, సరే తప్పు చేస్తూ ఉంటాము, మార్చుకోవడం మన జీవితం, దానికోసం ఎక్కువ ప్రయారిటైజ్ చేసుకోకుండా వాళ్ళు ఏం చేశారంట, ఎప్పటికప్పుడు తప్పులు చేస్తూనే ఉండి తప్పుల్లోని బతుకుతా ఆ బలులు అర్పించడం ప్రారంభించారంట. ఇలా చేస్తూ ఉంటే ఇక బలులు ఎక్కువైపోతున్నాయి, మనుషుల్లో మార్పు రావటం లేదు. అలాగని చెప్పి దేవుడు మనుషులను అలాగే వదిలేయటానికి ఇష్టపడలేదు. దేవుడు ఏం చేశాడంట, యేసుక్రీస్తు ద్వారా కృపను అనుగ్రహించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా కృపను అనుగ్రహించాడంట. ధర్మశాస్త్రం వలన అందరూ ధర్మశాస్త్రం అనే దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ పాప క్షమాపణకు నోచుకోక వారందరూ దేవుని తీర్పునకు గురి కావాల్సిందే. కానీ యేసుక్రీస్తు ద్వారా ఆ తీర్పు యేసుక్రీస్తు మీద పడేటట్లుగా చేసి మనుషులకు పాపక్షమాపణ ఇచ్చినట్ట. ఒక్కసారిగా దేవుడు తన విమోచన క్రయధనంగా యేసుక్రీస్తుని బలిగా అర్పించాడంట. అర్పించి కృప మన జీవితంలో మరి సార్థకమయ్యేటట్లు చేశాడంట. ఇప్పుడు ఆ కృప ద్వారా మనకేం జరుగుతుందంట, మనకు విమోచన కలుగుతుంది, మనకు రక్షణ కలుగుతుంది, మన జీవితంలో స్వాతంత్రాన్ని మనం అనుభవించగలుగుతున్నాము. దేవునితో సహవాసం రావడానికి ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, కానీ దేవుని కృప ద్వారా ఇదిగో నేను బలహీనున్న దేవునికి తెలుసు కాబట్టి ధైర్యంగా కృపాసనకు సమీపించడానికి యేసుక్రీస్తును నాకు ఒక మీడియేటర్గా దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుని కృపను పొందుకొని, దేవుని దయను పొందుకొని, శిక్షించబడాల్సిన నేను శిక్ష నుంచి తప్పించబడి దేవునికి దగ్గర అవటానికి ఒక మార్గాన్ని దేవుడు సరళం చేశాడు. ఇదే అపరిమితమైనటువంటి కృప. అందుకే పాపము ప్రబలుతుండగా, పాపం అధికమవుతూ ఉంటే దేవుడు ఏం చేశాడంట, ఇంకా ఎక్కువ కృపను నా జీవితంలో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడంట. ఈ కృప మొదటగా ఏం చేస్తుందంటే నా పాపాలను కప్పివేయట్లేదు, అంటే నా పాపాలను
క్షమించేటువంటి ఈ కృప అంత మాత్రం కాదు, నా బలహీనతను తెలుసుకొని దాని విషయంలో నన్ను నేను సరి చేసుకొని పాపిగా జీవించకుండా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయడానికి కూడా నాకు సహకారిగా ఉంటుంది ఈ కృప. అంటే ఈ కృప నా అప్పు మాత్రమే తీర్చట్లేదు, ఇక నేను అప్పు చేయకుండా నేను ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యేటట్లుగా ఈ కృప నన్ను మారుస్తుంది. ఎంత చక్కటి అపరిమితమైన కృప నా జీవితంలో దేవుడు ఇచ్చాడు కదా. నిజంగా ఇది మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే నేను పాపం చేస్తూనే ఉంటే పాపానికి ఏదో రుసుము చెల్లించి ఒక చలాన్ని కట్టేసినట్టుగా మనం కూడా చలాలను కట్టడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా. అలా చలాన్ని కట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దేవుడికి నచ్చలేదు. ఇలా నా ప్రజలు నాకు దూరంగా ఉండిపోతున్నారు, చలాన్ సిస్టమ్ వద్దు అని చెప్పేసి దేవుడు ఏమనుకున్నాడంటే చలాన్ సిస్టమ్ని అయితే తీసేయలేదు, కానీ యేసు ప్రభువు ద్వారా కృపను అనుగ్రహించి మీ పాపం విస్తరిస్తుండగా కృప అపరిమితంగా విస్తరించేటట్లుగా చేశాడంట. అలాగని కృప ఉంది కదా, కృపాయుగంలో ఉన్నాను కదా, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మాత్రం తప్పు. ఎందుకంటే దేవుడు ఒక ఏర్పాటు చేశాడు అనుకొని ఆ ఏర్పాటులో మనం మన మన విచ్చలవిడిగా జీవించడం అనేటువంటి కరెక్ట్ కాదు కదా. యేసుక్రీస్తు ద్వారా మనకు కృప అనుగ్రహించబడింది. ఆ కృప మన బలహీనతలో మనం బలపరచడానికి, ఈ కృప మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి, ఈ కృప దేవునితో సమాధానపరచబడిన అనుభవంలోకి మనం రావడానికి మనకు ఉపయోగపడాలి తప్ప దీన్ని ఒక లైసెన్స్గా తీసుకొని ఎలాగైనా జీవించవచ్చు, కృపలోనే ఉన్నాను కదా, దేవుడు నన్ను శిక్షించడలే అని అనుకుంటాం. మనకు చాలా పెద్ద శిక్షను తీసుకొస్తుంది దేవుడి నుంచి అనే మాట మనం అర్థం చేసుకోవాలి. కృప అపరిమితంగా ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ కృప ద్వారా మనకు పాప విమోచన, ఈ కృప ద్వారా మనకు క్షమాపణ కలుగుతుంది, మనకు విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది, మనం పరిశుద్ధపరచబడ్డము, నీతిమంతులుగా మార్చబడ్డము దీని ద్వారానే జరుగుతుంది. నిజంగా ఆలోచన చేయండి. లాస్ట్ టైం కూడా మీతో చెప్పాను, మరి యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. దేవుని కృప అతని విషయంలో అపరిమితంగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందుకంటే యాకోబు పాపాలు చేస్తూ వచ్చాడు, మోసాలు చేస్తూ వచ్చాడు, అయితే దేవుడు అతన్ని భద్రపరుస్తూ నడిపిస్తూ వచ్చాడు. అపరిమితమైన దేవుని కృప అతని జీవితంలో పనిచేస్తూ వచ్చింది. ఇక ఒకానొక స్థాయిలో ఇక యాకోబు నా వల్ల కాదయ్యా, నన్ను మా అన్న కూడా చంపేసేటట్లున్నాడు, ఇక నేను నశించిపోతున్నాను, ఇక నన్ను నువ్వు రక్షించాల్సిందే అన్నట్టుగా, నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే అన్నట్టుగా ఎప్పుడైతే ఆ రియలైజేషన్లోకి వచ్చాడో అప్పుడు అపరిమితమైన కృప ఏంటో అతనికి అర్థమైంది. అప్పుడు పెనుగులాటకు వచ్చినటువంటి వ్యక్తి కూడా అతన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అతన్ని ఓడించాలనుకోవట్లేదు. ఈరోజు మన దేవుడు మనల్ని ఓడించి మనల్ని నాశనానికి పాత్రలుగా చేయాలని కోరట్లేదు. దేవుడు మనకు తన నీతి మార్గాన్ని మనకు బోధించి తన ఉన్నతమైన మహిమ రాజ్యంలోకి మనం తీసుకెళ్లాలని, పరిశుద్ధతను ధరింపు చేసి ఆయన నీతికి సాధనాలుగా మనం జీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనం దేవునికి ఆ స్థానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? దేవుడు అంత కృప మన జీవితంలో అపరిమితంగా ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మనం నశించిపోకుండా మన తప్పులను సరిచేసుకొని మనం ఒక చక్కటి అనుభవంలోనికి వచ్చి దేవునితో ఒక చక్కటి అనుబంధంలోనికి మనం రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే అపరిమితంగా తన కృపను మన జీవితంలో విడుదల చేస్తున్నాడు. ఈరోజు నేను దేవునికి రుణస్తున్నే, కానీ ఆ రుణం తీర్చుకోవడానికి ఆయనతో కలిసి తిరిగి రావడానికి దేవుడు నాకు అవకాశం ఆయన కృప ద్వారా ఇస్తున్నాడు. అపరిమితమైనటువంటి ఆయన కృప మన జీవితంలో పనిచేస్తూ ఉంటే దాన్ని దుర్వినియోగపరచుకోకూడదు, కానీ సద్వినియోగపరచుకొని దేవునితో ఒక చక్కటి సహవాసంలోనికి మనం రావడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో మన జీవితంలో మనం సరిగ్గా కృపను వినియోగించుకున్న వారంగా అవుతాం. అలా కృపను ఎవరైతే వినియోగించుకుంటారో వారి జీవితంలో ప్రభువా నీ కృపకు చక్కటి రిటర్న్స్ నేను ఇస్తున్నానయ్యా అని చెప్పిన పరిస్థితి ఉంటుంది. ఎవరైనా సరే ఒక వ్యాపారస్తులు ఏం చేస్తారు చెప్పండి, వారికున్న ధనాన్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మంచి రిజల్ట్స్ వారు కోరుకుంటారు, రిటర్న్స్ వారు ఆశిస్తారు. రిటర్న్స్ ఆశించుకోవడంలో తప్పేం లేదు కదా, వారు ఖచ్చితంగా రిటర్న్స్ ఆశిస్తారు. అయితే రిటర్న్స్ ఆశించినప్పుడు మనిషి తగిన రిటర్న్స్ ఆ వ్యాపారికి ఇవ్వకపోతే ఆ వ్యాపారి ఎంత నొచ్చుకుంటాడో ఆలోచన చేయండి. మనం యేసు ప్రభువు చెప్పినటువంటి కొన్ని ఉపమానాలను కూడా చూసినప్పుడు మరి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చినప్పుడు 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి వాటి ద్వారా ఇంకొక 5 సంపాదించి 10 తలాంతులు చేతిలో పెట్టాడంట. 2 ఇవ్వబడిన వాడు ఇంకో 2 సంపాదించి ఆయనకి ఇచ్చాడంట. కానీ ఒకటి తీసుకున్న వాడు ఏం చేశాడంట, దాన్ని తీసుకెళ్ళిపోయి భూమిలో దాచిపెట్టి ఎందుకు అలా చేసావు అని ఒకటే తీసుకొచ్చి అడిగితే అన్నమాట, నువ్వు విత్తన చోట కోసేవాడివి,
నువ్వు ఎక్కడ నన్ను చంపేస్తావు అని నేను అలా చేశాను. అలా అట్టి పరిస్థితే నా గురించి నీకు అలాంటి అభిప్రాయమే కనుక ఉండుంటే నువ్వు వెళ్ళి బ్యాంకులో పెట్టి దానికి వడ్డీతో పాటు నాకు ఇచ్చి ఉండొచ్చు కదా అని అన్నాడట. నిజంగా దేవుడు మన జీవితంలో కృప అపరిమితంగా ఇస్తూ ఉంటే దాన్ని ఎలా మనం వినియోగిస్తున్నామని చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఈరోజు 5 తలాంతులు పొందినవాడు ఇంకొక 5 సంపాదించి ఇచ్చినప్పుడు 10 రాజ్యాల మీద అతన్ని నియమించాడట. ఇంకొకరిని 4 రాజ్యాల మీద నియమించాడట. కానీ ఈ ఒకరిని మాత్రం చీకటి గల బిలంలోనికి అతన్ని తోసేయండి అన్నాడంట. అక్కడ పండ్లు కురుగుతాయి, ఇవే ఉంటాయి అని చెప్పాడంట. ఈరోజు మన జీవితంలో దేవుడు కృప అపరిమితంగా ఇస్తూ ఉంటే దాన్ని ఎలా వినియోగించుకుంటున్నాము? దాన్ని జీవదాయకంగా మార్చుకోగలుగుతున్నామా? దాన్ని సరిగ్గా వినియోగించుకొని దేవునికి తగినట్లుగా మార్చబడగలుగుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరం. లేకపోతే ఇంత కృపను వినియోగించుకొని రేపు లెక్క అప్పచెప్పాల్సి వచ్చి దాని విషయంలో మనం ఎంత పాడైపోతే మన జీవితం వల్ల దేవుడు అనుగ్రహించిన కృప వల్ల దేవునికి మహిమ కలుగుదని మనం ఆలోచించాలి. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మనకు కృప అపరిమితంగా విస్తరించబడుతూ ఉంటాయి. కృప వెంబడి కృప మనకు ఆయన ద్వారా కలుగుతూ ఉంటే ఆ కృపలో మనం వర్ధిల్లాలి, ఆ కృపలో మన జీవితాన్ని సరిచేసుకోవాలి, ఆ కృపలో మన బలహీనతలను సరిచేసుకుని దేవునికి తగినట్లుగా మార్చబడాలి తప్ప కృప నిర్వీర్యం చేసుకునే పరిస్థితులు మనం రావద్దు. ఈరోజు ఒకటే ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో నీ కృప అపరిమితంగా నువ్వు ఇస్తున్నావు. నీతో సహవాసంలోకి రావడానికి, నీతో నిబంధనలో కొనసాగడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం అడగటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృప అపరిమితంగా మన జీవితంలో విస్తరించబడుతుండగా అంతే దాన్ని చక్కగా వినియోగించుకుంటూ దేవుని దగ్గర అవడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నత జీవం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే కదా ప్రభువా, ఇజ్రాయెల్ ప్రజలకు మీ నిబంధన తెలియచేయడానికి, వారిని మీరు రక్షించుకోవడానికి మీరు ఎంతో ప్రయాసపడ్డారు. కానీ వారు అవిధేయతతో మెడవంగని జనాంగంగా వారు ఉండిపోయి మరి ఉగ్రతను కొని తెచ్చుకున్నారు. మరలా చెరపట్టబడ్డారు. మరలా మరి వారు తోలివేయబడ్డారు. వారు స్కాటర్ చేయబడ్డారు ప్రభా. ఈరోజు మా జీవితంలో అలా ఉండకుండా యేసుక్రీస్తు ద్వారా మాకు రక్షణ అనుభవాన్ని మీరు మాకు ఇచ్చారు. యేసుక్రీస్తు ద్వారా అపరిమితమైన మీ కృపను మా జీవితంలో మీరు విస్తరింప చేశారు. మీకు వందనాలు. ఈరోజు మీ కృపను మేము గుర్తెరిగిన వారంగా, మీ కృపకు ఉన్నటువంటి విశిష్టతను అర్థం చేసుకున్న వారంగా నేను మరి మిమ్మల్ని బాధ పెట్టకుండా మీ కొరకు సాక్షులుగా మిమ్మల్ని సంతోషపెట్టే వారంగా మేము జీవించడానికి మీ కృపను వినియోగించుకునేటువంటి క్రమంలో మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా, కృప అపరిమితంగా మా జీవితంలో విస్తరిస్తుండగా కృపకు తగినట్లుగా, మీకు తగినట్లుగా మా జీవితాలను మేము మలుచుకొని మీ దృష్టికి అంత్యారోగ్యం కోరుతూ కలిగి మేము సేవించే భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించమని, మీ కృపకు తగినట్లుగా మా జీవితంలో ఉండగలుగుతున్న సహాయం చేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మరి దీవెనకరంగా ఉంటే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా షేర్ చేయండి. ప్రాముఖ్యంగా దేవుని కృప మన జీవితంలో అపరిమితంగా హెచ్చుగా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటే దాన్ని సద్వినియోగపరచుకుందాం. దేవునికి ఇష్టలుగా మార్చబడి దేవునితో సహవాసంలో కొనసాగడానికి దేవుడే మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్.